ఆంటీ మగం వర్క్ చేస్తుంది. చిన్నప్పటి నుంచి చేస్తుందా, లేకుంటే మధ్యలో నేర్చుకుందా, లేకుంటే వాళ్ళ పేరెంట్స్ నేర్చిరా, లేకుంటే వాళ్ళ మదర్ ఫాదర్ నేర్చిరా అడుగుదామండి మా ఆంటీని. చెప్పా ఆంటీ, ఇది నీకు చిన్నప్పటి నుంచి వచ్చా, మధ్యలో నేర్చుకున్నావా? చిన్నప్పటి నుంచి వచ్చు. మామ నాయన నేర్పిర్రు. మామ నాయన నేర్పినాక ఇక అదే కంటిన్యూ అయింది చిన్నప్పటి నుంచి. 9 ఏళ్ళ పిల్ల కాంచి అదే కంటిన్యూ అయింది. దీన్ని మొగ్గం అంటారు, దీన్ని నాడి అంటారు, దీన్ని ఇది కండి అంటారు. ఈ చిన్నవి అయ్యే కండి, ఈ కండెలు. అది క్యాండిల్ ఎందుకు రుద్దుతారు అంటే నులుపు వస్తానికి రుద్దుతారు. పోసి ఈ పోకు నులుపు వస్తానికి రుద్దుతారు. ఓకే ఓకే, చిన్నప్పటి నుంచి నేర్చుకున్నాం. ఇది ఇది అది రాట్నం. రాట్నం గుమ్మి అడ్డ ఉంటుంది, కండ పడటానికి అది అవసరం. ఓకే, రాట్నం ఇది కండ పడటానికి అవసరం అది. అంకులు ఉన్నప్పుడు నువ్వు కూడా నేర్చారు. ఇప్పుడు అంకులు నేసేది, నేను నేసేది. ఇది అడ్డు, ఇది అడ్డు పెట్టి షేడ్ అంటారు. క్లాత్ షేడ్ క్లాత్ జరగకుండా అది జరగకుండా రెడీ అయింది. ఆ కట్టెకు చుట్టుకుంటావా? దీనికి దోంగకు చుట్టుకుంటాం. దోంగ అంటారా దాన్ని? దోంగ అంటారు. ఓకే ఓకే, దోంగకు చుట్టుకుంటాం. క్లాత్ జరగకుండా. ఇంకా అంకుల్ పోయినప్పుడు నువ్వే నేర్చుకుంటున్నావు. పోయిన కానీ నేనే ఒకదాన్ని చేసుకుంటున్నా. ఓకే ఫ్రెండ్స్, మా ఆంటీకి 3 అమ్మాయిలు, ఒక్కతే ఉంటుంది. ఇంకెంతసేపు బయట పనికి ఏం పోతా అని ఇంకా మగ్గం నేర్చుకుంటుంది. ఆమెకు చేత లేనప్పుడు నేర్చుకుంటుంది, చేత కానప్పుడు రెస్ట్ తీసుకుంటుంది అనమాట. మగ్గం కానీ డైలీ ఒక్కరోజు కూడా రెస్ట్ తీసుకోదు. ఎప్పుడో శుద్ధం, ఎప్పుడో తలకాయ నొప్పి ఏదన్నా చిన్నది అయితేనే తప్పితే అసలు రెస్ట్ అనేది ఉండదు ఆమెకి. ఎప్పుడు చేస్తూనే ఉంటుంది. కానీ ఇప్పుడు కష్టపడేటోళ్ళని గుర్తించండి ఫ్రెండ్స్. మనం వాళ్ళంత కష్టపడతారు చూడండి, సన్న పోగులు. మనమే బట్టల కాడికి పోయి బేరాలు ఆడతాం అనమాట, ఇంతకిస్తావా అంతకిస్తావా అని. వాళ్ళ కష్టం ఎవరికి తెలియదు, చేసేటోళ్ళకి తెలుస్తుంది. బాయ్ చెప్పండి. బాయ్ నాన్న. బాయ్ ఫ్రెండ్స్. బాయ్. ఓకే ఫ్రెండ్స్, నా వీడియో కనుక మీకు నచ్చినట్టయితే లైక్, షేర్, సబ్స్క్రైబ్ చేయడం మర్చిపోకండి ఫ్రెండ్స్. ప్లీజ్ లైక్ చేయండి, సపోర్ట్ మీ.